నమస్కారం మాస్టర్స్ అందరికీ నమస్కారము. జీవన మార్గదర్శి చతుర్దశి అనేటువంటి వీడియో జీవిత గమ్యాన్ని చేర్చేటువంటిదని అర్థం. చతుర్దశి అంటే అనేక శక్తుల యొక్క సమాహారం. అంటే 14 శక్తుల యొక్క సమాహారం అని అర్థం. రెండవది ఆధ్యాత్మిక మేలుకొలుపు ఆ చతుర్దశి నాడే జరుగుతుంది. జ్ఞానదీప్తి కూడాను. చీకటి నుంచి వెలుగులోకి అనేటువంటి గురుశక్తికి ప్రయాణం ఆ చతుర్దశి ఇస్తుంది. అంటే దీన్ని మనం ఎలా తీసుకోవాలంటే అగ్ని నుండి ఆదిదేవతా దర్శనం చేయించేది పౌర్ణమి అనేటువంటి తిథి. అలాగే మనకు జన్మకు కారకత్వం వహించేటువంటి పితృదేవతా దర్శనం చేయించేది అమావాస్య. ఈ పాడ్యం నుంచి ద్వాదశి వరకు చుట్టి వచ్చినటువంటి కాలచక్రం దర్శించుట అనేటువంటిది జరుగుతుంది. కాలాన్ని దర్శించింది ఎవరు కూడా అసలు విషయాలను దర్శించలేరు. త్రయోదశి వ్యామోహక శక్తి. ఆ వ్యామోహక శక్తిని దాటితేనే చతుర్దశి అనేటువంటిది